ఇక ప్రకృతి అందాలను కొత్తదనం తీసుకొచ్చే వసంతరతో ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి పండుగ హోలీ. చిన్న పెద్ద ఊరువాడ ఏకమై రంగుల్లో తడిసి ముద్దయ్యే ప్రజలకు సిద్ధమయ్యారు. అయితే మనసులోని బాధలన్నింటినీ రంగులతో కడిగేసే మొదటి క్షణాలు రానే వచ్చాయి. రేపు రంగుల పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అటు మార్కెట్లో కొనుగోలు ధరలతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఆదివాసీ గూడాల్లో అయితే సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకునేందుకు ఇష్టపడుతున్నారు. حبيب الملت نعرة تكبير الله أكبر نعرة تكبير الله أكبر نعرة تكبير الله వార్డ్ నెంబర్ 10 నుంచి హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరితో నూతన ఉత్సాహం పురకలిస్తుంది. హోలీ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ఊరువాడ ఏకమై సంబరాల్లో మునిగిపోతారు. హోలీ కంటే ముందు కామదహనం చేసి సంబరాలు జరుపుకుంటారు. హోలీ పండుగ ఈనాటిది కాదు. హోలీ సంబరాలు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జరుపుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే హోలిక రాక్షసి అంతమైన రోజున భావిస్తూ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వసంత మాసం ఆగమనానికి గుర్తుగా వసంతకేలి ఆడడం సాంప్రదాయంగా వస్తుందని మరికొందరు చెప్తారు. ఈ రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఆదివారం సందడి నెలకొంది. పట్టణంలోని ప్రధాన కూడలలో హోలీ పండుగ సందర్భంగా రంగుల విక్రయాల కోసం ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. దుకాణాల్లో రంగులు, చిన్నపిల్లల కోసం వివిధమైన డిజైన్లలో పిచికారీలు, విభిన్న రకాల మాస్కులను సిద్ధంగా ఉంచారు. చిన్నపిల్లలకు సాంప్రదాయం ప్రకారం అందించే చక్కెర పిల్లల దండల అమ్మకాలు జోరుగా సాగాయి.